నమస్తే అండి. నా పేరు సంగీత. నేను హైదరాబాద్ నుంచొచ్చాను. నేను కాస్మిక్ వ్యాలీకి 2016 నుంచి వస్తున్నాను. 2016లో కాస్మిక్ వ్యాలీకి రావడం అనేది అప్పుడు చాలా ట్రాన్స్‌పోర్టేషన్ అది కొంచెం ఇబ్బందుండేది గానీ, అప్పుడు మాకిక్కడికొచ్చినప్పుడు చాలా వేరియేషన్స్ బాగా తెలిసేవి. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క ప్లేస్‌లో అంటే కాస్మిక్ వ్యాలీలో ఇక్కడ బాబాజీ గుహ ఉంది. ధ్యాన గంగ ఇవన్నీ ప్రతి ఒక్క ప్లేస్ చాలా ఎనర్జిటిక్ ప్లేసెస్. హైయర్ డైమెన్షన్ ప్లేసెస్. అయితే ఎర్త్ డైమెన్షన్ మారిన కొద్దీ అప్పుడు 2016లో మేమిక్కడొచ్చినప్పుడు ఇది ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉందని చెప్పారప్పుడు. అయితే ఇప్పుడు మదర్ ఎర్త్ తన డైమెన్షన్ మార్చుకుంది. అలాగే కాస్మిక్ వ్యాలీలో కూడా ఇప్పుడు 12థ్ డైమెన్షన్ ఉంది. సో, ఆ ఎనర్జీస్ కూడా బాగా తెలుస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ సరోజమ్మ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చాలా ప్రేమతత్వంతో ఉంటారు. ఇక్కడ ఫుడ్ గానీ అది చాలా బావుంటుంది. అసలు ఈ ప్లేస్‌లోకి రావడం అనేదే ఒక చాలా అదృష్టం. మనం ఎంతో సాధన చేసుకొని, ఎంతో యోగ్యత కలిగి ఉంటేనే ఇక్కడికి వచ్చి మనం ధ్యానం చేసుకొని మనల్ని మనము ప్యూరిఫై చేసుకుంటాము. ఆహ్, ఒక స్థితికి చేరుకుంటాం. ఎవరైనా తన స్థితిని మార్చుకొని ఉన్నతంగా ఎదగాలి, తన ఆత్మపరంగా ఉన్నతంగా ఎదగాలి అనుకుంటే మటుకు ఖచ్చితంగా కాస్మిక్ వ్యాలీకి రావాలి. ఇక్కడ అనుభవాన్ని తీసుకోవాలి. ఇక్కడ స్టే చేయాలి, సేవ చేయాలి. ఆహ్, తన్‌మన్ ఎలాంటిదైనా సేవ పర్వాలేదు. తప్పకుండా చేయాలి. ఇంకా మాకు ఎక్స్‌పీరియన్సెస్ పర్సనల్‌గా చెప్పాలి అనంటే 2016లో మేమిక్కడ గంటలు గంటలు ధ్యానం చేయగలిగేలాగా చేశామప్పుడు. వచ్చేవాళ్ళం, ఉండేవాళ్ళం, అన్నీ సేవ చేసేవాళ్ళము. గా ఎన్నో గంటలు కూడా ధ్యానం చేయగలిగేవాళ్ళం. అయితే ఇప్పుడు ప్రెజెంట్ మేమొచ్చి 2 డేస్ ఇక్కడ 2 డేస్ నుంచి ఇక్కడ స్టే చేస్తున్నాము. ఇప్పుడు 12థ్ డైమెన్షన్ వచ్చిన తర్వాత కంటిన్యూగా ధ్యానం అవర్స్ చేయాలి అనంటే అది ఆ వైబ్రేషన్‌కి ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వట్లేదు మాకు. అంటే అంత హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఫార్మ్ అయిపోయిందనమాట. సో, అది మేము స్టిల్ ఎంత లక్కీగా ఎంత ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ ప్రతి క్షణాన్ని, ఆ ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీని, ఆ ప్రతి ఒక్క అనుభవాన్ని. ఇప్పుడు నిన్న శివుడి దగ్గర కూర్చున్నాము. కూర్చున్నప్పుడు చాలా మంచి అనుభవం అనమాట అక్కడ. మా నుంచి మేము అక్కడ కర్మ విపాకం చెప్పుకున్నాము. ప్రతి ఒక్క మాస్టర్ మేము 8 మెంబర్స్ వచ్చాము. ప్రతి ఒక్కరికి చక్కటి అనుభవాలను తీసుకున్నాము. అక్కడ వాసుకిని, అగ్నిదేవుడిని అందరూ ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. సో, చాలా మంచి ఎనర్జీస్ ఉన్నాయి. బాబాజీ గుహ దగ్గర కూడా మేము 2 అవర్స్ కూర్చున్నాము. చాలా ప్లెజెంట్ అడామా గుహ దగ్గర కూర్చున్నాము. అక్కడ కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. సో, ఇక్కడ ఈ ప్లేస్‌లో లేదు అని కాదు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా, అక్కడ అన్నపూర్ణేశ్వరి దగ్గర కూడా కూర్చున్నప్పుడు కూడా అంతటా చక్కటి ఎనర్జీ, వాయిలెట్ ఫ్లేమ్స్, బ్లూ ఫ్లేమ్స్, ఇక్కడంతా లైట్ ఎనర్జీ ఉంది. మనకు ఇక్కడ జరిగే ప్రాసెసింగ్ అంతా సెల్యులర్ లెవెల్‌లో, డీఎన్ఏ లెవెల్‌లో క్లీనింగ్ జరుగుతుంది అనేది మాకిక్కడ అర్థమైంది. సో, ఇక్కడ మా అనుభవాలు ఇక్కడికొచ్చి మేము చాలా మంచి మంచి అనుభవాలు పొందాము. సో, అందరూ ఇక్కడికొచ్చి చక్కగా అనుభవాలు పొంది వాళ్ళ ఆత్మ ఉన్నతికి ధ్యానం చేసుకొని ఆత్మ ఉన్నతి పొందాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ మాస్టర్.